హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ సింగిరెడ్డి నిరంజన్. అనా జర భద్రమే, జర భద్రమే, జర భద్రమే. ఈ నెగిటివ్ పీపుల్ నుంచి జర భద్రమే. ఈ కొడుకులు ఏ పని కొత్తది మొదలు పెడదామంటే ఫస్ట్ వచ్చి ఏలు పెడతారే పెద్దన్న. జర భద్రమే పెద్దన్న. వీళ్ళు ఏడేడుంటారో చెప్పన్నా, జర జాగ్రత్తగా ఉండమంటే నీ అమ్మ వీళ్ళు ఏడబడతాడుంటారే పెద్దన్నో. ఇందులేడు అందులేడు అని సందేహం కలదు. ఈ కొడుకులు ఏడపోయినా కాలబడతారు. అనా జర భద్రం. ఇఫ్ యు వాంట్ సక్సెస్ ఇన్ దిస్ వరల్డ్, ఈ నెగిటివ్ పీపుల్ నుంచి జర భద్రంగా ఉండండి. ఏదైనా కొత్తది మొదలు పెడదామంటే ఆ నోట్లకి వెళ్ళి పాడై ఎప్పుడు చూసినా ఆ నెగిటివ్ పదాలే వస్తాయి. సో నెగిటివ్ వాళ్ళతో దూరం ఉండే ప్రయత్నం చేద్దాం. ఈ కొడుకులు ఎలా ఉంటారో కొంచెం మనం ఒక స్టోరీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ గనుక మనం తెలుసుకుంటే విజయాన్ని రుచి చూస్తాము. ఇలా చాలా మంది చీకటైన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారంటే బికాస్ ఆఫ్ ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ నెగిటివ్ పీపుల్స్. ఈ నెగిటివ్ పీపుల్ కు దూరం ఉండడం ఉంటే మాత్రం విజయాన్ని మనం రుచి చూడొచ్చు. ఈ కొడుకులు ఎట్లుంటారన్నా జర చెప్పే, ఎట్లుంటారు మనం ముందుగానే జాగ్రత్త